హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ ఇన్స్టిట్యూట్. మనం ప్రీవియస్ వీడియోలో బాయిల్స్ లా అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో బాయిల్స్ లా మీద ఎంసెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ ఎవరైనా బాయిల్స్ లా కాన్సెప్ట్ వీడియో చూడనట్లయితే కనుక నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి అది కూడా చూసిరండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ గ్యాస్ ఆక్యుపైస్ 3 liters at 2 atmospheric pressure. It is first compressed to 1 liter at constant temperature and then expanded back to 3 liters at the same temperature. What is the final pressure? క్వశ్చన్ ఏమి ఇచ్చారు అసలు ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక గ్యాస్కి ఎంత వాల్యూము? 3 liters వాల్యూము. అట్లాగే దాని యొక్క ప్రెజర్ ఎంత? 2 atmospheric ప్రెజర్. అది ఏమైంది? ఫస్ట్ 1 లీటర్కి కంప్రెస్ చేశారంట. 3 liters ఉన్నదాన్ని, అంటే ఇంత ఉన్నదాన్ని ఇంత కంప్రెస్ చేశారు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. మళ్ళీ దాన్ని ఏం చేశారు? 1 లీటర్కి తగ్గించారా? 1 లీటర్కి తగ్గించిందాన్ని మళ్ళీ 3 liters మళ్ళీ పెంచారు. ఇంత ఉన్నదాన్ని మళ్ళీ ఇంత చేశారు, మళ్ళీ సేమ్ టెంపరేచర్ దగ్గర. ఇప్పుడైతే ఫైనల్గా అసలు ప్రెషర్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది అసలు బాయిల్స్ లాకి సంబంధించిన క్వశ్చన్ మనకి ఎట్లా తెలుస్తుంది? బాయిల్స్ లా యొక్క ఫార్ములా ఏంటి? P1V1 = P2V2 కదా. అంటే మనకి బాయిల్స్ లా అనేది ప్రెషర్కి వాల్యూమ్కి ఉండే రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. ఇక్కడ ఎంత? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్కి వాల్యూమ్కి ఉండే రిలేషన్షిప్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు కనుక ఒకవేళ క్వశ్చన్లో వాల్యూము అంటే ప్రెషరు, వాల్యూము అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈ మూడు కనుక మీకు కనిపిస్తే అది బాయిల్స్ లాకి సంబంధించిన క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం బాయిల్స్ లా ఫార్ములాను ఉపయోగించుకొని ఆన్సర్ తీసుకురావాలి. ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తారో చూద్దాం. బాయిల్స్ లా ఫార్ములా ఏమన్నాను? P1V1 = P2V2. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 3 liters ఇచ్చారు. 3 liters అంటే ఇది వాల్యూము, అంటే అది V1 అయింది. V1 = 3 liters. P1 = 2 atmospheric ప్రెషర్. అట్లాగే ఇది ఎంతకి తగ్గింది? 1 లీటర్కి తగ్గింది, అంటే అది ఏమైంది? V2 అయింది కదా, 1 లీటర్. ఇప్పుడు మనం P2ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, P1V1 = P2V2. మనకు దీంట్లో P2 అనేది కావాలి కాబట్టి V2ని ఇటు పక్కకు తీసుకెళ్తాం. అప్పుడు P1V1/V2 అయింది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. P2 = P1 ఎంత? 2 ఇంటూ V1 ఎంత? 3/V2 ఎంత? 1. అప్పుడు 2 × 3 = 6. మనకి ఇక్కడ P2 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఇంతటితో అయిపోయిందా? అవ్వలేదు, ఇంకేముంది? 1 లీటర్కి తగ్గించాక మళ్ళీ 3 లీటర్స్కి పెంచారు. అప్పుడు దాని యొక్క ప్రెషర్ కావాలి కదా. ఇప్పుడు మనకి సేమ్ ఇదే ఫార్ములా, P1V1 ఫార్ములా ఉంది కదా, దాన్నే P2V2 = P3V3 రాయొచ్చు కదా. ఇలాగా సేమ్ ఫార్ములా, జస్ట్ మనం నెంబర్స్ మార్చామంతే. P2V2 P3V3 అని నెంబర్స్ మార్చామంతే. ఇప్పుడు మనకి P2 ఎంత అవుతుంది? P2 ఎంత వచ్చింది? 6 వచ్చింది. V2 ఎంత? 1 లీటర్. అట్లాగే P3 ఎంత? P3 మనం క్యాలిక్యులేట్ చేయాలి. V3 ఎంత? 3 liters. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి P3 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. P3 ఏమైనప్పుడు V3ని ఇటు పక్కకు తీసుకెళ్ళామనుకోండి, P2V2/V3 అయింది. ఓకే, P2 ఎంత? 6 ఇంటూ V2 ఎంత? 1/V3 ఎంత? 3. ఇప్పుడు ఆన్సర్ ఎంత అయింది? 3 2s అంటే 2. P3 = 2 atmospheric. ఇది ఆన్సర్, అంటే ఆప్షన్ ఏ, 2 atmospheric ప్రెషర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రొడక్ట్ PV ఫర్ ఎ గ్యాస్ ఈజ్ 200. ఇఫ్ వాల్యూమ్ బికమ్స్ 5 minutes, వాట్ ఈస్ ద ప్రెషర్? ఇది బాయిల్స్ లాకి సంబంధించిన క్వశ్చన్ అని ఎట్లా తెలుస్తుంది? అక్కడ ఏం చెప్పాను నేను? ప్రెషరు, వాల్యూము, కాన్స్టెంట్ టెంపరేచర్ ఈ 3 పదాలు కనిపిస్తే కనుక అది బాయిల్స్ లాకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ
పీవీ అని ఉంది, ఇదేదో వేరే క్వశ్చన్ అనుకోవాల్సిన పని లేదండి. పీవీ అంటే మనకి P1 V1 సపరేట్గా ఇవ్వకుండా డైరెక్ట్గా పీవీ అని ఇచ్చేసారు అంతే. P1 V1 యొక్క ప్రొడక్ట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 200 ఇచ్చారు. ఇప్పుడు వాల్యూమ్ ఎంత అయింది అంటే V2 ఎంత అయింది? 5 అయింది. దీని యొక్క ప్రెషర్ P2 కనుక్కోవాలి. ఇప్పుడు దీనికి ఫార్ములా ఎంత అండి? P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. మనం P2 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి V2 ఇటు వస్తే P2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై V2. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ ఇచ్చిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే P2 ఈజ్ ఈక్వల్ టు 200 బై అంటే P1 V1 ఎంత? 200 బై V2 ఎంత? 5. ఇప్పుడు 540. P2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అయింది? 40 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ బిట్వీన్ ప్రెషర్ P and 1 by volume 1 by V at constant temperature represents what? ఆప్షన్ ఏ టెంపరేచర్, గ్యాస్ కాన్స్టెంట్, ఎన్ఆర్టీ, 1/T. మనం ఒక్కసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి అని అంటే ఒక్కసారి బాయిల్స్ లాకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే దాంట్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని దాంట్లో 2 గ్రాఫులు గీసాం మనం. ఒకటి ప్రెషర్కి వాల్యూమ్కి గీసాము, ఇంకొకటి ప్రెషర్కి 1/Vకి 1 వాల్యూమ్కి డ్రా చేస్తే అక్కడ స్ట్రైట్ లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ వెళ్ళింది. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అని క్వశ్చన్ అడిగారు మనల్ని. మనకి ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనే ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. అది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు వీని ఇటు పక్కకు తీసుకొచ్చినట్లయితే పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై వి. దీంట్లో ఎన్ఆర్టీని సపరేట్ చేసి రాసామనుకోండి, ఎన్ఆర్టీ అప్పుడు ఏమైంది? ఇంటూ 1/V అనేది సపరేట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో పీకి 1/Vకి గ్రాఫ్ గీసినట్లయితే ఇక్కడ మిగిలింది ఏంటిది? ఎన్ఆర్టీ. అంటే పీకి 1/Vకి గ్రాఫ్ గీసినప్పుడు ఈ స్లోప్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎన్ఆర్టీని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్యాస్ ఎట్ 1 atmospheric pressure and 10 liters is compressed to 2 liters at constant temperature. Percentage increase in pressure is. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? క్వశ్చన్లో ప్రెషర్ కనిపిస్తుంది, వాల్యూమ్ కనిపిస్తుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ కనిపిస్తుంది. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ బాయిల్స్ లా కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుంది. క్వశ్చన్లో అసలు ఏమడిగారు? P1 ఇచ్చారు, 1 atmospheric ప్రెషర్. అట్లాగే వాల్యూమ్ ఇచ్చారు V1, అట్లాగే V2 ఇచ్చారు ఎంత? 2 liters. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? పర్సంటేజ్ ఇంక్రీజ్. అసలు మనకి ఇక్కడ 10 liters నుంచి 10 liters ఉన్నటువంటి గ్యాస్ 2 litersకి కంప్రెస్ అయింది, అంటే తగ్గింది. వాల్యూమ్ తగ్గింది అంటే ప్రెషర్ ఏమవుతుంది? పెరుగుతుంది కదా. బాయిల్స్లో ప్రకారం అదే కదా. బాయిల్స్లో ఏం చెప్తుంది? ప్రెషర్ అనేది పెరిగితే వాల్యూమ్ అనేది రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. ప్రెషర్ అనేది పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే వాల్యూమ్ పెరుగుతుంది. ఇది బాయిల్స్లో మనకు చెప్తుంది అనమాట. ఇప్పుడు బాయిల్స్లో ప్రకారం ఏంటి? వాల్యూమ్ అనేది తగ్గింది కాబట్టి ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఆ పెరిగింది ఎంత పెరిగిందో పర్సంటేజ్లో చెప్పమన్నారు మనకి క్వశ్చన్, అంతే. ఇప్పుడు పర్సంటేజ్లో ఎట్లా చేయాలో చూద్దాం. అసలు ఫస్ట్ ప్రెషర్ అనేది ఎంత పెరిగిందో చూద్దాం. P2 అనేది మనకి కావాలి. ఇప్పుడు P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. P2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై V2. ఇప్పుడు P1 ఎంత? 1 ఇంటూ 10 బై V2 ఎంత? 2. అంటే 2 5s are 10. సో P2 వచ్చేసరికి మనకి 5. అంటే మనకి ఎంత పెరిగింది? ఫస్ట్ ఎంత ఉంది? 1 atmospheric ప్రెషర్ ఉంది, లాస్ట్కి ఎంత అయింది? 5 atmospheric ప్రెషర్ అయింది. ఇప్పుడు ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఫైనల్ ఎంత? 5 మైనస్ 1
దట్ ఈస్ ఈక్వల్ టు 4 అట్మాస్ఫియర్స్ ఆఫ్ ప్రెషర్ పెరిగింది మనకి. ఇప్పుడు ఈ పెరిగిన ప్రెషర్ని పర్సంటేజ్లో చెప్పాలి. పర్సంటేజ్లో చెప్పాలి అంటే ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫార్ములా ఏంటంటే ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ, ఇంక్రీజ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఇప్పుడు ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 4. ఒరిజినల్ ఎంత? 1 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది? 400%. 4 ఇంటూ 100 400%. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాయిల్స్ లా విల్ ఫెయిల్ ఎట్ ఆప్షన్ ఏ లో ప్రెజర్, హై టెంపరేచర్, వెరీ హై ప్రెజర్, డి వచ్చేసరికి మోడరేట్ టెంపరేచర్. ఇది ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. ఇది ఎట్లా చేయాలి అంటే బాయిల్స్ లా అనేది అసలు వర్క్ అవ్వాలంటే ఏం జరగాలి? బాయిల్స్ లాకి ఏం జరగాలి? మనం తీసుకున్న పర్టికులర్ గ్యాస్కి ఐడియల్ గ్యాస్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. ఐడియల్ గ్యాస్ క్యారెక్టర్స్ అంటే మాలిక్యూల్స్ అనేవి ఫ్రీగా తిరుగుతూ ఉండాలి. అట్లాగే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉండకూడదు. అసలు ఉన్నా సరే చాలా నెగ్లిజిబుల్గా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక అప్పుడు ఆ గ్యాస్కి ఐడియల్ గ్యాస్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నట్టు. ఓకే, ఐడియల్ గ్యాస్ క్యారెక్టర్స్ ఉంటేనే బాయిల్స్లో అనేది అప్లై అయ్యిద్ది. ఓకే, ఒకవేళ ఫర్ సపోజ్ ప్రెషర్ అనేది లోగా ఉందనుకోండి, ప్రెషర్ లోగా ఉంటే ఏమవుతుంది? వాల్యూమ్ అనేది పెరిగినట్టు కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాయిల్స్ల ప్రకారం ఏంటి? ప్రెషర్ తగ్గింది అంటే వాల్యూమ్ పెరిగినట్టు. అంటే లో ప్రెషర్ తీసుకుంటే, అంటే లో ప్రెషర్ కండిషన్లో తీసుకుంటే వాల్యూమ్ చాలా ఉంటుంది కాబట్టి గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. వాటి మధ్య ఒకటి ఇక్కడ ఉంటే ఇంకొకటి ఎక్కడో ఉంటుంది కాబట్టి వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉండవు. సో ఐడియల్ గ్యాస్ అనేది అప్లై అవుతుంది ప్రెషర్ తక్కువగా ఉన్నప్పుడు. అదే ప్రెషర్ అనేది హైగా ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపల వాల్యూమ్ అనేది ఏమవుతుంది? ప్రెషర్ అనేది హైగా ఉంటే వాల్యూమ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది కదా. వాల్యూమ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? లోపల ఒకదానికొకటి గ్యాస్ మాలిక్యూల్స్కి తిరగడానికి ఖాళీ అనేది ఉండదు. ఉండకపోవడం వల్ల ఏమవుతుంది? గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి చాలా క్లోజ్గా వచ్చేస్తాయి. క్లోజ్గా రావడం వల్ల ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి అట్రాక్షన్ ఫోర్సెస్, రిపల్షన్ ఫోర్సెస్ వస్తాయి. ఇట్లా అవడం వల్ల దానికి ఐడియల్ గ్యాస్ క్యారెక్టర్స్ అనేవి ఉండవు. తీసుకున్న గ్యాస్కి ఐడియల్ గ్యాస్ క్యారెక్టర్స్ అనేవి ఉండవు. ఐడియల్ గ్యాస్ అనేది అప్లై అవ్వకపోతే ఏమైంది? బాయిల్స్లో అనేది ఫెయిల్ అయింది. ఎప్పుడు? హై ప్రెషర్లో. సో ఆన్సర్ ఈజ్ వెరీ హై ప్రెషర్. Next question, a gas occupies 2.5 liter at 4 atmospheric pressure. What pressure is required to compress it to 1 liter at constant temperature? ప్రెషర్ కనిపించింది, ప్రెషర్ కనిపించింది, వాల్యూమ్ కనిపించింది, కాన్స్టెంట్ టెంపరేచర్ అని కనిపించింది. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ బాయిల్స్ లా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమేమి ఇచ్చారు? V1 ఇచ్చారు 2.5 లీటర్స్, P1 ఇచ్చారు 4, అట్లాగే 1 లీటర్ అంటే V2 ఇచ్చారు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? P2 క్యాలిక్యులేట్ చేయాలి. P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. P2 కావాలి అంటే V2 ఇటు పక్కకి వెళ్తుంది. P2 ఈజ్ ఈక్వల్ టు P1 V1 బై V2 కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 2.5 బై V2 ఎంత? 1. అప్పుడు ఎంత అవుతుంది? 4 ఇంటూ 2.5 ఎంత? 2.5 ఇంటూ 4, 4 5s are 20, 4 2s are 8. So this is the answer, 10 atmospheric pressure. Next question, a gas occupies 4 liter at a pressure of 2 atmospheric pressure. What will be its volume if the pressure is increased to 8 atmospheric pressure at constant temperature? క్వశ్చన్ ఏమిచ్చారు? P1 V1 ఇచ్చారు. P1 ఎంత? 2, V1 ఎంత? 4 లీటర్స్. మళ్ళీ ప్రెషర్ ఇచ్చారు ఎంత? P2 8, V2 క్యాలిక్యులేట్ చేయాలి. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. V2 కావాలి కాబట్టి P2ని పక్కకు తీసుకొస్తాం. అప్పుడు P1 V1 బై P2 అవుతుంది. V2 ఈజ్ ఈక్వల్ టు P1 ఎంత? 2, V1 ఎంత? 4, P2 ఎంత? 8. ఇప్పుడు 8 బై
8 that is equal to 1 లీటర్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రెషర్ 2 నుంచి 8కి పెరిగింది. ప్రెషర్ పెరిగిందంటే ఏమవ్వాలి, అబ్సల్యూట్లీ వాల్యూమ్ అనేది తగ్గాలి. 4 నుంచి 1 లీటర్ అయింది. ఇంకా అదే కదా బాయిల్స్ లా అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బాయిల్స్ లా. ఆప్షన్ ఏ పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆప్షన్ బి పి బై వి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆప్షన్ సి వి బై పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆప్షన్ డి పీటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది ఎట్లా చేయాలి, బాయిల్స్లా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే మనకి అర్థమవుతుంది. అసలు బాయిల్స్లా అనేది ఏంటి, ప్రెషర్ అనేది వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ ప్రపోర్షనాలిటీ పోయి కాన్స్టెంట్ వస్తుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు కే 1/v. ఇప్పుడు వీని తీసుకొస్తే పివి ఈజ్ ఈక్వల్ టు కే. కే అనేది ఏంటిది, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో PV is equal to constant. Okay, PV is equal to constant is the correct answer. Next question, a gas at 1.5 atmospheric pressure occupies 6 liters. If this volume is reduced to 3 liters at constant temperature, what is the final pressure? దీన్ని మనం కనుక కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే దీనికి ఫార్ములా రాయకుండానే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 6 లీటర్స్ వాల్యూమ్ ఇచ్చారు. అది 3 లీటర్స్కి రెడ్యూస్ అయింది, తగ్గింది. వాల్యూమ్ తగ్గింది అంటే ప్రెషర్ ఏమవుతుంది, పెరుగుతుంది. వాల్యూమ్ ఇక్కడ ఎంత అయింది, సగం అయింది. 6 నుంచి 3 అయింది అంటే సగం అయింది. మరి అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, ఇది సగం అయిందంటే అది డబుల్ అవుతుంది. 1.5 into 2 ఎంత, 3. ఒకసారి ఫార్ములాలో కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఒకసారి. P1 V1 is equal to P2 V2. P1 ఎంత ఇచ్చారు, 1.5. V1 ఎంత ఇచ్చారు, 6. నెక్స్ట్ P2 అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. V2 ఎంత ఇచ్చారు, 3. ఇప్పుడు P2 is equal to P1 V1 by V2. P1 ఎంత, 1.5 ఇంటూ V1 ఎంత, 6 బై V2 ఎంత, 3. 3 2s are 6. 1.5 into 2 3. ఆన్సర్ వచ్చిందా, చాలా సింపుల్ లాజిక్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఇస్తున్నాను. అదేంటంటే క్వశ్చన్ 500 ml ఆఫ్ గ్యాస్ ఈజ్ ఎట్ 760 mmHg ప్రెషర్. mmHg అంటే ఏంటో అనుకోకండి, mm/Mercury అంటే ప్రెషర్ని అట్మాస్ఫియర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు, అట్లాగే mmHgలో కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. డోంట్ కన్ఫ్యూజ్. ఇఫ్ ద ప్రెషర్ బికమ్స్ 380 mmHg ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, వాట్ విల్ బి ద న్యూ వాల్యూమ్. మనకి V1 ఇచ్చారు, P1 ఇచ్చారు, P2 ఇచ్చారు, V2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక చిన్న హింట్ ఏంటంటే మనం లాస్ట్ సాల్వ్ చేసిన క్వశ్చన్ లానే ఉంటుంది, సేమ్ అదే విధానంలో ఇది దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఏంటో క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.